లడ్డు పాట. వినాయకుడి లడ్డు అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైంది. నాలుగు కేజీ లడ్డు. స్వామివారి లడ్డు ఘనంగా పూజలు అందుకున్నటువంటి లడ్డు పాట ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు స్వామివారి పాట 2016 రూపాయలు. మొదటగా స్వామివారి పాట 2016 రూపాయలు. ఎవరు? పండగ ఉపేంద్ర గారి పాట 3000 రూపాయలు. 3000 రూపాయలు. పండగ వెంకటనారాయణ గారి పాట 3000 రూపాయలు. దొడ్డకోట గారి పాట 3500 రూపాయలు. భోజట్ల యాదగిరి గారి పాట 4000 రూపాయలు. ఎంత? 5000? 4500. పండగ హరికృష్ణ గారి పాట 4500 రూపాయలు. 200. పండగ వెంకటనారాయణ గారి పాట 4500 రూపాయలు. పండగ వెంకటనారాయణ గారి పాట 4500 రూపాయలు. 4500 రూపాయలు. పండగ హరికృష్ణ గారి పాట. ఆది బాబాయ్ గారి పాట 5000 రూపాయలు. 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట 5000 రూపాయలు. నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు వినాయకుడి లడ్డు అంటే ఎక్కడైనా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట 5000 రూపాయలు. నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు అవకాశం చేజారిపోతే మళ్ళీ దొరకదు. 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట మళ్ళీ ఆలోచించినా కానీ దొరకదు. ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి లడ్డు వినాయకుడి లడ్డు పాటలు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది పోటీలు పడి లక్షలు వెచ్చించి మరి ఈ యొక్క లడ్డూని దక్కించుకుంటూ ఉంటారు. అంత అద్భుతమైన లడ్డు ఇది. వినాయకుడి చేతుల్లో ఉండే లడ్డు ఎన్నో మహిమలు గలటువంటి లడ్డు ఉంటుంది. 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట. ఎవరు? యూత్ అంటే వాళ్ళ పేరు పెట్టమని ఒక్కళ్ళది. ఒకళ్ళ పేరు చెప్పండి. అలా ఎవరో ఒక్కళ్ళ పేరు చెప్పండి. 5000 రూపాయలు. ఆది బాబాయ్ గారి పాట. చేజారితే అవకాశం దొరకదు. నవరాత్రులు పూజ అందుకున్నటువంటి లడ్డు వినాయకుడి చేతుల్లో లడ్డు. ఆ లడ్డూని దక్కించుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు. పండగ రాంబాబు గారు 5500 రూపాయలు. పండగ రాంబాబు గారు 5500 రూపాయలు. పండగ రాంబాబు గారు 500 రూపాయలు. 5500 రూపాయలు. పండగ రాంబాబు గారు 5500 రూపాయలు. ఆలోచించినా గానీ ఆశాభంగం. మళ్ళీ కావాలన్నా దొరకదు. మన గ్రామంలో ఉన్నటువంటి ఒక్క వినాయకుడి దగ్గర ఉన్నటువంటి లడ్డు ఈసారి పూజలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ప్రతిసారిలో కాకుండా ఈసారి చాలా బాగా జరిగాయి పూజలు. 5500 రూపాయలు. పండగ రాంబాబు గారి పాట 5500 రూపాయలు. లడ్డు పాట పండగ రాంబాబు గారి పాట. తర్వాత అవకాశం చేజారిపోతే దొరకదు మళ్ళీ.
పండగ రాంబాబు గారి పాట. చేజారిపోతే దొరకదు. మళ్ళీ 5500 పండగ రాంబాబు గారి పాట. నవరాత్రులు పూజ అందుకున్నటువంటి లడ్డు పాట స్వామివారి చేతిలో ఉండి నవరాత్రులు కూడా పూజలు అందుకున్నటువంటి లడ్డు పాట. 5500 రూపాయల పండగ రాంబాబు గారి పాట. ఆలోచించదు, ఆలోచిస్తే ఆశాభంగం అవుతుంది. 5500 రూపాయలు పండగ రాంబాబు గారి పాట. అయ్యో 5500 రూపాయలు పండగ రాంబాబు గారి పాట. గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి మొత్తానికి ఉన్న ఒక్కగానొక్క వినాయకుడు. ఈ యొక్క వినాయకుడి దగ్గర ఉన్నటువంటి నవరాత్రులు పూజ అందుకున్న లడ్డు పాట 5500 రూపాయలు పండగ రాంబాబు గారి పాట. 5500 ఒకటోసారి. 5500 రూపాయలు. 5500 రూపాయలు ఒకటోసారి. అయిపోతుంది. అవకాశం చేజారితే మళ్ళీ దొరకదు. ఆలోచించుకోండి. 5500 రూపాయలు ఒకటోసారి. 500 రెండోసారి. 500 రెండోసారి. చెప్పొచ్చు, ఇంకెవరైనా కానీ ఉంటే చెప్పొచ్చు. 5500 రెండోసారి. అవకాశం చేజారిపోతే దొరకదు. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి లడ్డు 5500 రెండోసారి. పాట అయిపోతుంది. ఆలోచించుకోండి ఒకసారి. లాస్ట్ ఇంకా ఈసారి చెప్పామంటే ఇంకోసారి పాట ఉండదు. ఇక 5500 రూపాయలు మూడోసారి. ఒక్కసారి తప్పదు గట్టిగా. పండగ రాంబాబు గారు స్వామివారి యొక్క లడ్డూని 5500 రూపాయలకి దక్కించుకున్నారు. ₹850 పండగ ఉపేంద్ర గారి పాట. 850 రూపాయలు పండగ ఉపేంద్ర గారి పాట. పంచాకండువ స్వామివారికి అలంకరించి నవరాత్రులు పూజ అందుకున్నటువంటి పంచాకండువ 850 రూపాయలు పండగ ఉపేంద్ర గారి పాట. 850 రూపాయలు స్వామివారికి అలంకరించి పూజలు అందుకున్న పంచాకండువ. 850 రూపాయలు పండగ ఉపేంద్ర గారి పాట. 850 రూపాయలు. 900 రూపాయలు పాకరపాటి సత్యనారాయణ గారి పాట. 900 రూపాయలు. 900 రూపాయలు పాకరపాటి సత్యనారాయణ గారి పాట. 900 రూపాయలు సత్యనారాయణ గారి పాట. 900 రూపాయలు నవరాత్రులు పూజ అందుకున్నటువంటి పంచకండువ 900. అవకాశం తప్పితే మళ్ళీ దొరకదు. వినాయకుడికి అలంకరించి పూజలు అందుకున్నటువంటి నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి పంచకండువ మన ఇంట్లో పెట్టుకున్న చాలు, బీరువాలో పెట్టుకున్న చాలు. 900 రూపాయలు సత్యనారాయణ గారి పాట. 1016 రూపాయలు దొడ్డ నవీన్ గారి పాట. 1016 రూపాయలు దొడ్డ నవీన్ గారి పాట. దొడ్డ కోటయ్య గారి పాట. 1016 రూపాయలు దొడ్డ కోటయ్య గారి పాట. 1016 రూపాయలు పంచకండువ స్వామివారికి అలంకరించి పూజలు అందుకున్నటువంటి పంచకండువ 1016 రూపాయలు దొడ్డ కోటయ్య గారి పాట.
దొడ్డ కోటయ్య గారి పాట 1016 రూపాయలు పంచా కండువా. ఒకటోసారి పంచా కండువా 1000 రూపాయలు. ఒకటోసారి 1050 రూపాయలు. 1050 రూపాయలు పాకలపల్లి సత్యనారాయణ గారి పాట. 1050 రూపాయలు పాకలపాటి సత్యనారాయణ గారి పాట. 1050 రూపాయలు. 1050 రూపాయలు సత్యనారాయణ గారి పాట. 1050 రూపాయలు. నవరాత్రుల పూజలు పంచ కండువా 1050 రూపాయలు. పంచ కండువా 1050 రూపాయలు. ఆలోచిస్తే ఆలోచించకండి. నవరాత్రుల పూజలు అందుకున్నటువంటి పంచ కండువా స్వామివారికి అలంకరించినటువంటి 1050 రూపాయలు సత్యనారాయణ గారి పాట. ఎవరు? దొడ్డ కోటయ్య గారి పాట 1100 రూపాయలు. పంచా కండువా దొడ్డ కోటయ్య గారి పాట 1100 రూపాయలు. దొడ్డ కోటయ్య గారి పాట 1100 రూపాయలు. పంచా కండువా స్వామివారికి అలంకరించిన పంచా కండువా 1100 రూపాయలు. 1100 రూపాయలు దొడ్డ కోటయ్య గారి పాట. 1100 రూపాయలు దొడ్డ కోటయ్య గారి పాట. 1100 రూపాయలు. ఒకటోసారి 1200 సత్యనారాయణ గారి పాట. 1200 రూపాయలు. పాలనపాటి సత్యనారాయణ గారి పాట 1200 రూపాయలు. 1200 రూపాయలు పంచే కండువా స్వామివారి పంచే కండువా 1200 రూపాయలు. సత్యనారాయణ గారి పాట. సత్యనారాయణ గారి పాట 1200 రూపాయలు. పాకలపాటి సత్యనారాయణ గారి పాట 1200 రూపాయలు. స్వామివారి పంచా కండువా. ఎల్లిపేట చంద్రయ్య గారి పాట 1300 రూపాయలు. ఎల్లిపేట చంద్రయ్య గారి పాట 1300 రూపాయలు. స్వామివారి పంచా కండువా నవరాత్రులు పూజలు అందుకున్న పంచ కండువా స్వామివారికి అలంకరించినటువంటి పంచ కండువా 1300 రూపాయలు. ఎల్లిపేట చంద్రయ్య గారి పాట. ఎల్లిపోయిన చంద్రయ్య గారి పాట 1300 రూపాయలు. అవకాశం చేజారిపోతే మళ్ళీ దొరకదు. 1300 రూపాయలు. 1300 రూపాయలు. 1300 రూపాయలు. ఎలిపైన చంద్రయ్య గారి పాట. స్వామివారికి అలంకరించి పూజలు అందుకున్నటువంటి పంచకండువా నవరాత్రులు పూజలు అందుకుంది. ఈ రోజుతోనే మన గణపతి మహారాజ్ నవరాత్రులు పూజ చేసుకున్నారు. రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి పంచకండువా దీన్ని దక్కించుకోవడానికి అదృష్టం ఉండాలి. 1300 రూపాయలు. ఎలిపైన చంద్రయ్య గారి పాట 1300 రూపాయలు. ఒకటోసారి 1300 రూపాయలు. ఒకటోసారి 1300. ఒకటోసారి 1300. రెండోసారి 1300 పంచా కండువా. రెండోసారి 1300 పంచా కండువా. రెండోసారి 1300 పంచా కండువా. మూడోసారి ఎలిపేట చంద్రయ్య గారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారికి పంచా కండువా దక్కించుకున్నారు. ఈ యొక్క పాటలో స్వామివారి పంచా కండువా 1300 రూపాయలకి దక్కించుకున్నారు. ఇప్పుడు 500 రూపాయలు కాకర్ల లక్ష్మి గారి పాట. కాకర్ల లక్ష్మి గారి పాట 500 రూపాయలు. కలశానికి అలంకరించిన జాకెట్ ముక్క. కాకర్ల లక్ష్మి గారి పాట 500 రూపాయలు. కాకర్ల లక్ష్మి గారి పాట 500 రూపాయలు. జాకెట్ ముక్క. కలశానికి అలంకరించిన జాకెట్ ముక్క
500 రూపాయలు కాకర లక్ష్మి గారి పాట. కాకర లక్ష్మి గారి పాట 500 రూపాయలు. కుర్సం భద్రకాళి గారి పాట 600 రూపాయలు. కలశానికి అలంకరించిన జాకెట్ ముక్క కుర్సం భద్రకాళి గారి పాట 600 రూపాయలు. కుర్సం భద్రకాళి గారి పాట 600 రూపాయలు. కలశం యొక్క జాకెట్ ముక్క 600 రూపాయలు. నవరాత్రులు పూజించుకున్నటువంటి జాకెట్ ముక్క ఇది. మధ్యలో మంది పోష వెంకటేశ్వర్లు గారు స్వామివారికి 100 రూపాయలు కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారు అష్టైశ్వర్య బహుభాగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 600 రూపాయలు జాకెట్ ముక్క కలసం యొక్క జాకెట్ ముక్క 600 రూపాయలు. కుర్సం భద్రకాళి గారి పాట కోన వెంకటేశ్వర గారు స్వామివారికి 100 రూపాయలు కానుక సమర్పించారు. బ్లాగ్ లాగా 600 రూపాయలు భద్రకాళి గారి పాట 600 రూపాయలు. కలశానికి అలంకరించిన జాకెట్ ముక్క ఒకటోసారి ఇయాల్టికి రేపటికి 650. ఎవరు? సిద్ధయ్య, కాకర్ల సిద్ధయ్య. కాకర లక్ష్మి గారి పాట 650 రూపాయలు. కాకర లక్ష్మి గారి పాట 650 రూపాయలు. కలశానికి అలంకరించి నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి జాకెట్ ముక్క పాట 650 రూపాయలు. కాకర లక్ష్మి గారి పాట 650 రూపాయలు. 650 రూపాయలు. 650 రూపాయలు జాకెట్ ముక్క కలశానికి అలంకరించిన జాకెట్ ముక్క 650 రూపాయలు. కుర్సం భద్రకాళి గారి పాట 700 రూపాయలు. జాకెట్ ముక్క 700 రూపాయలు. కుర్సం భద్రకాళి గారి పాట 700 రూపాయలు. కుర్సం భద్రకాళి గారి పాట. భద్రకాళి గారి పాట 700 రూపాయలు. కలశానికి అలంకరించిన జాకెట్ ముక్క భద్రకాళి గారి పాట 700 రూపాయలు. జాకెట్ ముక్క కలశానికి అలంకరించిన జాకెట్ ముక్క భద్రకాళి గారి పాట 700 రూపాయలు. ఒకటోసారి కుర్సం భద్రకాళి గారి పాట 700 రూపాయలు. జాకెట్ ముక్క 700 రూపాయలు. కుర్సం భద్రకాళి గారి పాట ఒకటోసారి. అవకాశం చేజారిపోతే మళ్ళీ దొరకదు. నవరాత్రులు పూజ చేసుకున్నట్టుంటే జాకెట్ ముక్క కలశానికి అలంకరించింది 700. ఒకటోసారి 700. రెండోసారి 700. 700. రెండోసారి 750. కాకర లక్ష్మి గారి పాట 750 రూపాయలు. 750 రూపాయలు. కాకర లక్ష్మి గారి పాట 750 రూపాయలు. 750 రూపాయలు. జాకెట్ ముక్క కలశానికి అలంకరించినటువంటి జాకెట్ ముక్క 750 రూపాయలు. 750 రూపాయలు. 750 రూపాయలు. కాకర్ల లక్ష్మి గారి పాట 750 రూపాయలు. ఒకటోసారి 750 రూపాయలు. ఒకటోసారి 750 రూపాయలు. ఒకటోసారి 750 రూపాయలు. ఒకటోసారి 750 రూపాయలు. రెండోసారి భద్రకాళి గారి పాట 800 రూపాయలు. భద్రకాళి గారి పాట 800 రూపాయలు.
భద్రకాళి గారి పాట 800 రూపాయలు. 800 ఒకటోసారి. 800 ఒకటోసారి. 800 ఒకటోసారి. 800 రెండోసారి. భద్రకాళి గారి పాట 800 రెండోసారి. 800 రెండోసారి. 800 మూడోసారి. ఒక్కసారి చప్పట్లు భద్రకాళి గారికి. స్వామివారి జాకెట్ ముక్క, నవరాత్రులు పూజ అందుకున్న జాకెట్ ముక్క, ఎంతో ప్రతిష్టాత్మకమైనది అది. జాకెట్ ముక్క భద్రకాళి గారు చేజిక్కించుకున్నారు. వారికి ఒకసారి చప్పట్లు కట్టి కొట్టండి. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 800 రూపాయలు. భద్రకాళి గారి పాట. ఇప్పుడు స్వామివారికి నవరాత్రులు అలంకరించిన పంచా కండువ, ఈ రెండు కూడా పాట పెట్టడం జరుగుతుంది. దీనికి ఎవరైనా మాట్లాడచ్చు, మహిళలేం కాదు. జాకెట్ ముక్క వరకే మహిళలు. 516 రూపాయలు స్వామివారి పాట. పంచే కండువ, స్వామివారికి అలంకరించినటువంటి పంచే కండువ, నవరాత్రుల పూజ అందుకున్నటువంటి పంచే కండువ. 516 రూపాయలు స్వామివారి పాట. స్వామివారి పాట 516 రూపాయలు. స్వామివారి పంచే కండువ. వినాయకుడికి అలంకరి చూడండి, పూర్తిగా చంద్రముఖిగా మారిన కాశెట్టి ప్రవీణ్. చూడు, పూర్తిగా చంద్రముఖిగా పూర్తిగా చంద్రముఖిగా మారిన కాశెట్టి ప్రవీణ్. ఇలాగే నాట్యం చేస్తుంది. One more time, beautiful. Chicky chocolate, shock chocolate, jam jackpot. Tick tock tack, shoot that tight, tick tock tick. Chicky chocolate, shock chocolate, jam jackpot.
ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో హృదయం పెంచుతున్నది చూపులకే వెత్తిక చూపుల్లోనే వత్తిక కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకే వెత్తిక చూపుల్లోనే వత్తిక కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా చందనం వయసుకున్నా వందనం వయసుకున్నా చెలి అందం నేను కోరుకున్నా చెలి కంటి కాపలా మైనా గుండెల్లో నా గూడు కడితివే మైనా మనసే దోచి మంట పెడితివే చెప్పే పిల్ల ఏమయ్యింది చెప్పకుండా బాగుందే చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి కవ్వొత్తే ఈ దూరం నన్ను కాల్చుకుతున్నది తెలుసా తెలుసా నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసా నువ్వులేనా ఉండలేను నా కోసం వస్తావా మైనా ఎలెలే నిన్ను చూసి తెచ్చేవన్నే పోయా ప్రేమలోన ఏదో ఇది మాయా మిగతాది ఆడుకున్న ఆట పాడుకున్న పాట కళ్ళే జారే వేళ పోయిపోయే మాట అరే రే అరే రే పోనా మైనా గుండెల్లో నా గూడు కడితివే మైనా మనసే దోచి మంట పెడితివే ఇంగ్లీష్ ఫస్ట్ మన పండు గారు పాడబోతున్నారు సందడేలా మిల మేఘమాల చిటపట చినుకేయువేళ చిరి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్పనేయనేదు ఆందం
మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం మనలోన చినుకులలో వాన వెళ్ళు నేలకిలా జారినే తలుకుమనే ఆమె ముందు విలబోయనే తన సొగసే తీగలాగా మన మనసే లాగనే అది మొదలు ఆమె వైపే నాడుగులు సాగనే నిశీదిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే తిరిగి కనులు వారమేస్తే మనిషి మనిషి పాట పాడే మంచి వచ్చినప్పుడే ముందు మపగా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమంటారా ఆగరా నీ పెళ్ళ పడుతురా వద్దురా సోదరా నేను చూస్తున్నా వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమంటారా ఆగరా పడుతురా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకున్నా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ అనిత అందమైన అనిత నే నిజమే చెబుతున్నా ఈ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్న కలల కూడా నీ రూపమను కరుగైపోయినే పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెను నువ్వు ఒక చోట నేనొక చోట అది చూడకుండానే మూయలేనుగా నా పాటకు ప్రాణం నీవే నా నీవే నా గుండె నీవే నా ఉడుకు చెయ్యగే అనిత 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 ఓ అనిత అనిత ప్రేయలేదా కాస్తైనా నా ప్రేమ పైన నన్ను వీడిపోకుమా గ్రామ పెద్దలకి చిన్నోళ్ళకి అందరికీ నా హృదయ నమస్కారాలు. ఉదయపూర్వక అని మన పండు అంటుండు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సాయంత్రం
డ్యాన్స్ ప్రోగ్రాంలు జరగబోతున్నాయి. ఆ డ్యాన్స్కి డ్యాన్సులను పురాతనంగా మంచిగా జరగడం కోసం మన గడ్డ నరేష్ గారు ఎన్నో సాక్రిఫైసులు చేశారు. ఆయన 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 శంకర్ నరేష్ సారీ ఆయన మన ఊరిని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడబోతున్నారు. అందరూ వచ్చి విజయవంతం చేయగలరని ఈరోజు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. ముందుగా మన పులియార్ నవీన్ గారు చెప్పినట్టు అందరూ కూడా ఈవినింగ్ సాయంత్రం 6 ఇంట్లో ఉన్న పనులన్నీ వడగొట్టుకొని త్వరగా సెంటర్ వద్దకు రావాలని కోరుకుంటున్నాను. ఇందులో డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నాయి కదా, నువ్వు నా పేరు చెప్తే మైక్ ఆపుతా, నేను ముందే చెప్తాను. మన ప్రియతమ నాయకుడు మన సాగర్ బత్తుల సాగర్ గారు ఆయన మాటల్లో 2 మాటలు. అరే నువ్వు మంచిది రా నాయన, నువ్వు నాకు వీడియో పాస్ చేసిండు. ముందుగా మైక్ ఇచ్చిన మన పుల్యాల నర్సయ్య కొడుకు పుల్యాల నాయుడికి ధన్యవాదాలు. అలాగే కడియాల సుధాకర్ కొడుకు నగవర్మకి మరోసారి ధన్యవాదాలు. ఇంకో విధంగా అడప పుల్లారావు గారి కొడుకు అడప చింటూకి డబల్ ధన్యవాదాలు. మా పెద్ద నరేష్ మామయ్యకి, ఇంకో పెద్ద మనిషి పండుగ ప్రసాద్ అన్నగారికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకు ఇంత గ్యాప్? అదే ఈరోజు సాయంత్రం జరగబోయే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కి అందరూ 6 గంటలకల్లా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 6 అంటే మీరు 7:30 కొత్తరని తెలుసు, అందుకే 6 అని చెప్పిన. మీరు ఎక్కడున్నా సాయంత్రం పూట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నాకు తెలియదు, కానీ మంచిదే తీసుకొస్తారని కమిటీ సభ్యులు కోరుకుంటున్నా. రెండో ప్రైజ్ కూడా ఉంది, 3వ ప్రైజ్ కూడా ఉంది. అక్కడ డాన్స్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అయితే ఉంటాయి. కానీ ఊర్లో ఒక 70-75 మెంబర్స్ దాకా డ్యాన్స్ ప్రోగ్రాంని సద్వినియోగం చేసుకొని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయవంతం చేయాలని కోరుకుంటూ కడియాల పండు మెయిన్ ఇక్కడ ఆయనదే పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ఉంటుంది. కడియాల సుధాకర్ కొడుకు కడియాల నగువర్మ ఆయనదే ఫస్ట్ పాట పేరు వచ్చేసి బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్న ఆ పాట. ఒకసారి ఆ అబ్బాయికి జూమ్ వేసుకోండి. ఓకే. అలాగే శంకర్ నరేష్ అన్నకి ఎన్టీఆర్ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు మన నరేష్ అన్నని అందరూ సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయన ఎర్రబోడు గ్రామ పంచాయతీలో పెట్టిన గణపతి కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ సేవా కార్యక్రమాలను జరపడం వల్ల ఆయన్ని సన్మానం చేస్తున్నాము. మీరు అన్ని పనులు అన్ని ముగించుకొని ఫుడ్ గిడ్డు అన్ని తినేసి 6-6:30 కల్లా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు మీ కమిటీ సభ్యులు శంకర్ నరేష్, అడప వంశీలకను, పండగ ప్రసాద్, కడియాల సుధాకర్ కొడుకు సాగర్ నగవర్మ, సాగర్, మన ఎల్లబోయిన నవీను, జ్యోతిబాస్ బాబాయ్, అశోక్ అన్న, వెంకటేష్, అందరూ క్యాసెట్ ప్రవీణ్. అంటే కొంతమంది పేర్లను మర్చిపోవచ్చేమో కానీ నేనేమి వాళ్ళని కావాలని చెప్పినట్టు కాదు. ప్రతి ఒక్కరూ 7 నుంచి 7:30 కల్లా వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.
పీట్ల మీద ఎవరైతే కూర్చొని పోతున్నారో వాళ్ళు ఎక్కువ పులిహార చేసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. సరిపోవట్లేదు. ఇక్కడే యూత్ బ్యాచ్ అంతా ఇప్పటి నుంచి చేస్తుంది కాబట్టి పులిహార అనేది కొంచెం ఎక్కువ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇట్లా మీ కమిటీ సభ్యులు ఎర్రబడి యూత్ ఇటువంటి ముక్కపాటి రామారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే దమ్మలపాటి కిషన్ రావు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం ఆయన కొట్టుకుంటూ నడుస్తుండు కాబట్టి లేటుగా వచ్చారు, ఎవరేమనుకోవద్దు. ఈ మధ్య కొంచెం అనారోగ్యం దెబ్బతింటం వల్ల అడుగులు చిన్నగా పడుతున్నాయి అతనికి కొంచెం. ముక్కపాటి రామారావు గారిచే గ్రూప్ డ్యాన్స్ కలదు కావున వారి యొక్క యూత్ని త్వరగా తీసుకురావాలని మనవి. వదినా చెయ్య తీసుకో, గంట ఆద్ది మంచి పాస్ కొట్టరా, కావాల్సినప్పుడు పాస్ కొట్టుకో. విలేజ్ మెమరీస్ నా దగ్గర ఉన్నాయని ఎవరి దగ్గర లేదు. మరి వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే. ఎందుకు ఏమున్నాయి ఎప్పుడు పెట్టరే రైతు బిడ్డలా? ఈ రైతు బిడ్డల్లో పెడితేనే పెట్టినట్ట. మరి ఊళ్ళో పెట్టకపోతే ఎక్కడ పెడతారు? అదే ఒక టైం సందర్భం అవి ఉంటాయి. చాలుగా జూమ్ చెయ్యి జూమ్ అందుకే నీకు ఇచ్చాను. అక్క ఒక 5 కిలో మందం గిన్నెలు వేసి పక్కన చేయడం ప్యాకెట్లు వేయడం. ఎందుకంటే ఈ బజార్ వచ్చినప్పుడు వాళ్ళు ఏది నిండి ఉండడానికి అన్ని కాజేస్తారు. ఈ బజార్ వచ్చారు మిగిలిటలే. మన ఈ డౌన్ బజార్ నుంచి చాలా పేరు కొంచెం ఓహో అమ్మా కొన్ని రూపాయలు పడ్డే కవర్లలో మిరపకాయలు చూసుకున్నా తక్కువ చెప్పండి. ఇటు సైడ్ ఇస్తా ఒక్కదాంట్లో 2-3 ఏం కాదు. 4 పడ్డాయి పట్టట్లే కొట్టారు. అందులో చేయండి. వాడే వాడండి నీకు గ్రూప్ లో డైరెక్ట్ యూట్యూబ్ సోషల్ మీడియా. అరే చూసి ఒకసారి నవ్వురా నవ్వు. వీరికేడు సూదులు విరండి చెక్క లంచ కొడక గంధపు చెక్క ఎప్పర మండ కొడక
సంక్షోధకరం. Bye.
నన్ను కరగనీకుమా కలవరిస్తుంది వద్దన్నా వినకుండా అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నాపైని ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ మదిలో మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా చేసి చెబుతున్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అనిత 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 అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పై